ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం, వలసలను అరికడతాం. ప్రజాగలం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన డిప్యూటీ సీఎం రాజన్నదొర, వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో జనసంద్రంగా మారిన సాలూరు. రాష్ట్రంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో గంటా శ్రీనివాసరావు, శ్రీభారత్. ఎలక్షన్ కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్లను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు హవీస్ చాబ్రా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి. గుడివాడ అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొడాలి నాని గతం కన్నా అత్యధిక మెజార్టీతో గెలుస్తానని వెల్లడి. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. సాలూరు నియోజకవర్గం పరిధి మెంటాడ మండలం కేంద్రంలో కూటమి నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వస్తే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని అరకు పార్లమెంటరీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. సాలూరు నియోజకవర్గం మెంటాడ మండల కేంద్రంలో కూటమి నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాజధాని లేని రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైన 10 లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్నవారికి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు వైద్య సహాయం అందుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి సొంతింటి కల, త్రాగునీరు, సాగునీరు అందించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. 12 రకాల పంటలకు గిట్టుబాటు ధర ఖచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. మహిళా స్వయం సాధికారత సాధించుకోవటం మహిళలు సాధ్యమైనంత వరకు ఆత్మస్థైర్యం నింపే ప్రభుత్వమని ఆమె తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కొరకు సైనికుల్లా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. సాలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణిని ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. అధికారం చేపట్టిన వెంటనే అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రను అన్ని విధాలా అభివృద్ధి చేసి వలసలను అరికడతామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్ జంక్షన్లో నిర్వహించిన ప్రజాగలం సభలో వారు ప్రసంగించారు. అన్ని వర్గాలను వంచిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాదరణ చూస్తుంటే వైసీపీ వెలవెలబోతుండగా కూటమి పార్టీలు గలగలలాడుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికలలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో బాబాయ్ వివేకానంద రెడ్డి శవాలతో రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికలలో గులకరాయితో రాజకీయం చేయాలని చూస్తున్నాడని ఆక్షేపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం కలెక్టరేట్ కోడెల్లో నిర్వహించిన సభలో మాట్లాడిన వారు జగన్మోహన్ రెడ్డిపై విమర్శన అస్త్రాలు సంధించారు. విజయనగరం కోట సాక్షిగా పైడితల్లమ్మ ఆశీస్సులతో కూటమి పార్టీలు అధికారంలోకి రావటం ఖాయమని జోష్యం చెప్పారు. ఈ ఎన్నికలలో వైసీపీకి డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు. వైసీపీ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని, సాగునీరు ప్రాజెక్టులు వెనుకబడ్డాయని, పరిశ్రమలు మూతబడ్డాయని విమర్శించారు. కూటమి పార్టీలు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా ముందుకు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ సమస్య ఉండదని అన్నారు. నార్త్ కొరియాలో కిమ్ ఉంటే ఆంధ్రలో కిమ్ జగన్ ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఒక సాధారణ కార్యకర్త కలిశెట్టి అప్పలనాయుడుకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించామని టీడీపీ సామాన్యుల పార్టీ అనడానికి ఇదే తార్కాణమని అన్నారు. అందుకే ఈ పార్టీకి ప్రజలలో విశేష ఆదరణ ఉందన్నారు. జిల్లాను బొత్స కుటుంబం దోచుకుంటే ఇక్కడ కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నది ఊడ్చేస్తున్నారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విజయనగరంలో అడుగు పెట్టగానే కూటమి పార్టీలు విజయం తథ్యమని అర్థమైందని అన్నారు. వైసీపీ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమైందన్న విషయం విజయనగరం ప్రజలు నీరాజనాలు చూశాకే అర్థమైందన్నారు. జగన్ అనే అవినీతి పరుడు గూండాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదన్నారు. తన దృష్టి అంతా రాష్ట్ర ప్రజల సంక్షేమంపైనే ఉందని స్పష్టం చేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసాగా నిలుస్తారని చెప్పారు. అవినీతి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వాడకం పెరిగిందని, ముఖ్యంగా ఆంధ్రాను గంజాయి ఆంధ్రాగా మార్చేశారని ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మాదక ద్రవ్యాలపై యువత దృష్టి మల్లదని
అన్నారు. కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు తథ్యమని అన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు పాల్గొన్నారు. విజయనగరంలోకి అడుగు పెట్టగానే వైసీపీ అవినీతి కోట బద్దలైపోయింది. విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పొడుగుతా నిరాజనాలు పలుకుతూ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు, మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం. ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడొచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి, మార్పు కావాలి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను. 2021లో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి, ఒక గూండాని తరిమి 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 ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు. కావాల్సిందల్లా గుండె బలం, మేధస్సు కావాలి. ఆ రెండు బలంగా ఉన్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ మనందరం కలిసి వచ్చాం. ఇది మన స్వార్థం కోసం కాదు. నిన్న అఫిడవిట్ నేను చూపించాను. నాకు డబ్బులు అవసరం లేదు. దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ నేను దాదాపు 65 కోట్ల రూపాయలు కట్టిన వాడిని. నేను నాకు అవసరం లేదు డబ్బులు. నేను భవిష్యత్తు మీకు బాగుండాలి. ఇప్పుడు 2047 కి బంగారు భవిష్యత్తు ఉండాలి. మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం. నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడనే అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఒక నీతి నిజాయితీకి మారు పేరు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. పివిజి రాజు ఆ రోజు ట్రస్ట్ పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి, ట్రస్ట్లకి ఇస్తే కనీసం మర్యాద లేకుండా అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూసారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో జగన్, నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడివి అని అడుగుతున్నా. నేను ఈ రోజు చూశారు సింహాసనం ట్రస్ట్ బోర్డు వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబీకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడూ నష్టం చేయలేదు. ట్రస్ట్ బోర్డు తీసేసే పరిస్థితికి వచ్చారు. మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు. అదే చేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, అశోకుని వేధించిన దానికి గాను సైకో జగన్ రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీరు చూశారు బొత్స కుటుంబం జిల్లాను దోచేసిన కుటుంబం అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఎమ్మెల్యేలు వాళ్ళకి, ఎంపీలు వాళ్ళకి, మంత్రులు వాళ్ళకి ఇది జిల్లాని ఏకసత్యాధిపత్యంగా చేయాలనుకున్నారు. ఈ రోజు మేము ఆలోచించేది ఇలాంటి సాధారణ కుటుంబంలో తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకులుగా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు? ఎమ్మెల్యే వీరభద్ర స్వామి. మా తమ్ముడు చెప్తున్నాడు, అంత మునుపు బొత్స కుటుంబం దోచుకుంటే మిగిలింది ఊట్ చేయడానికి ఇతను వచ్చాడు. ఇప్పుడు అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు ఇక్కడ చూస్తే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇంకో పక్కన సుబ్బారెడ్డి. ఎవళ్ళు మీరు అడుగుతున్నా. నేను ఉత్తరాంధ్ర పైన మీ పెత్తనం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రాంతాన్ని మీరు అవినీతి చేయడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు దొంగిలించిన దొంగలు వీళ్ళంతా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎప్పుడిచ్చినా అశోక్ గారిని కేంద్రంలో మంత్రి చేశావంటే ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవం. ఈ ప్రాంతం ముద్దుల బిడ్డ ఎర్రమనాయుడిని కేంద్రంలో మంత్రి చేశావంటే అది ఈ ప్రాంతం పైన మాకుండే అభిమానం. ఈ రోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని చెప్పే పెద్ద మనుషులు సుబ్బారెడ్డి పెత్తనం, అంత మునుపు విజయసాయిరెడ్డి పెత్తనం, వీళ్ళకందరికి మనం బానిసలం అని అడుగుతున్నా. ఈ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఒక సెంటు భూమి దొరికిన ఎమ్మెల్యే బినామీలు ఆలిపోతారు. ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా వాటాలు ఇవ్వాలి, ఎవరైనా లేఅవుట్లు వేయాలన్నా దానికి రేట్లు పే చేయాలి. ఇవన్నీ మీరు చూస్తా ఉంటే విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ వేశారు.
వేలాదిగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎన్డీఏ కూటమి పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన వేలాది మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పెందుర్తి అర్బన్తో పాటు సబ్బవరం, పరవాడ మండలాల నుంచి వందలాది వాహనాలతో మహిళలు, యువకులు వచ్చారు. పంచకర్ల నామినేషన్ సందర్భంగా పెందుర్తి కూడలి నుండి వేపగుంట వరకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. వేపగుంట కూడలి నుండి ప్రారంభమైన ర్యాలీ పురుషోత్తపురం, సుజాతానగర్, చిన్న ముషిడివాడ మీదుగా చేరుకుంది. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది ఆకర్షణగా నిలిచాడు. అభ్యర్థి రమేష్ బాబుతో పాటు తెలుగుదేశం విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి బంగారు అప్పలనాయుడు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గం కన్వీనర్ గొర్లె రామునాయుడు, కార్పొరేటర్లు బల్లా శ్రీనివాసరావు, సేనాపతి వసంత్ శంకర్రావు, రాపర్తి కన్నా, పీలా శ్రీనివాసరావు, ముల్లి ముత్యాల నాయుడు, 3 పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను అవినీతి, లంచాలకు తావు లేకుండా ప్రజలకు సేవ చేశానని డిప్యూటీ సీఎం పీడికి రాజేంద్ర అన్నారు. సాలూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆయన 2వ సెట్ నామినేషన్ వేశారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన జన సందోహం నడుమ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 4 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు వద్ద ఉద్యోగానికి గాని, ఏ పనులకు గాని తాను లంచాలు తీసుకుంటే పబ్లిక్ గా ఇక్కడే ఏ పార్టీ వారైనా నిలబెట్టవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం రాజన్న దొర అన్నారు. సాలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర మరో సెట్టు నామినేషన్ వేశారు. అనంతరం సాలూరు గ్రామదేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఊరేగింపు నిర్వహించారు. ఎక్కడ చూసినా ప్రజలు అధిక సంఖ్యలో వైసీపీ జెండాలు పట్టుకొని కనిపించారు. సాలూరు నియోజకవర్గం మక్కువ, పాచిపెంట, మెంటాడ మండలాల నుంచి, సాలూరు మున్సిపాలిటీ నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జనసంద్రం మధ్య ఊరేగింపుగా శ్రీ సాలూరు శ్యామలాంబ ఆలయం నుంచి బోసుబొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్, ఎన్టీఆర్ జంక్షన్, కోట వీధి, పెద్ద కోమటిపేట, డబ్బి వీధి నుంచి డిప్యూటీ సీఎం రాజన్న దొర ఇంటి వరకు ర్యాలీ జరిగింది. ఈ ఊరేగింపులో అడుగడుగునా ప్రజలు పూలదండలు వేసి బ్రహ్మరథం పట్టారు. బహిరంగ ఊరేగింపులో ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల అండదండలతో 4 దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారని, నీతి నిజాయితీగా ప్రజలకు సేవలు అందించానని అన్నారు. ప్రజలకు న్యాయం చేశానని, అన్యాయం ఏనాడు చేయలేదని, ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా నా దగ్గరికి వస్తే పని చేశానా లేదా అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసేవాడు మీ రాజన్న దొర అని, ప్రజలు కష్టసుఖాలలో నిత్యం పాలు పంచుకుంటూ మీకు సేవలు అందించానని అన్నారు. సాలూరు పెద్ద మార్కెట్ దుకాణాలు తెలుగుదేశం ప్రభుత్వం పడగొడతానంటే ఆ దుకాణాలను నిలుపుదల కోసం ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేస్తానని, నాతో పాటు మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించామని తెలిపారు. సాలూరు పట్టణం మెయిన్ రోడ్ వెడల్పు చేస్తామని, ఇల్లు, దుకాణాలు కొట్టివేస్తానంటే దుకాణాలు, ఇల్లు కొట్టకుండా సాలూరు బైపాస్ తీసుకువచ్చామని తెలిపారు. సాలూరు నియోజకవర్గ ప్రజలు అనారోగ్యంతో బాధపడితే విజయనగరం, విశాఖపట్నం వెళ్లవలసి ఉండేదని, అలాంటి పరిస్థితి లేకుండా 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించామని, సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మంది డాక్టర్లు, 100 మంది సిబ్బంది ఉన్నారన్నారు. గుండెపాటు వచ్చే రోగులకు 40,000 విలువ చేసే ఇంజెక్షన్లు ఉచితంగా అందించి ప్రాణాన్ని రక్షించే వైద్యులు ఉన్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలు ఎవరైనా నా దగ్గరికి వచ్చి సహాయం అడిగిన అందరికీ మేలు చేశానని, ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, అగ్రవర్ణాల నిరుపేదలకు అన్ని విధాలా ఆదుకుంటున్నారని, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అందరికీ మేలు చేస్తున్నారని తెలిపారు. మీ రాజన్న దొర కూడా మీ కుటుంబ సభ్యుడిగా, అన్నగా, తమ్ముడుగా భావించి సాలూరు నియోజకవర్గంలో 1,200 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశామని, రోడ్లు నిర్మాణాలు చేశామని, బ్రిడ్జీలు నిర్మాణాలు చేసి ప్రారంభించామని, రైతు భరోసా కేంద్రాలను,
సచివాలయ భవనాలు నిర్మాణాలు చేశామని తెలిపారు. 1600 కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి 6 ఏళ్లు ఎమ్మెల్సీగా చేశారని, నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గం పరిశీలకులు శ్రీనివాసరెడ్డి, నాయకులు మావిడి శ్రీనివాసరావు, రంగునాయుడు, మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ, వైస్ చైర్పర్సన్ జర్జాపు దీప్తి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. నేను కోరుకునేది ఒక్కటే, మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ ఒక ఓటు మాత్రమే నేను అడుగుతున్నాను. మీరెవరు ఏది అడిగినా సరే ప్రభుత్వంతో పోట్లాడి మీకు కావలసిన విధంగా పనులు చేయిస్తూనే తప్ప ఎవ్వరికి కూడా బాధపెట్టలేదు, ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎవ్వరికి కూడా కష్టపెట్టలేదు. కాబట్టి నేను ఎటువంటి వాడిలో మీ అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గానికి ఎవరికి ఎన్నుకుంటే మనకి మేలు జరుగుతుందో, ఎవరికి ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుందో ప్రజలందరూ ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ గురించి చెప్తాను, నా మీద లేనిపోనివన్నీ అవన్నీ మీరు వినండి. నేను ఎటువంటి వాడినో సారు తెలుగుదేశం నాయకులు అడగండి. పార్టీ కానీ, కులం కానీ, మతం కానీ, రాజకీయం కానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఎవరు నా దగ్గరికి వచ్చేలా పనిచేశాను, ఎవరు నా దగ్గర వచ్చే కాదనలేదు. నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం కాదు, ప్రజల కోసం పనిచేశాను, ప్రజల కోసం పనిచేశాను. మీ రాజన ద్వారా మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా, మీ మనముడిగా ఆదరించి పేరు గుర్తుకు ఓటేసి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో బీజేపీ నాయకులు గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పొత్తులు తదితర అంశాలపై దాదాపు గంటపాటు వారి మధ్య చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, నేషనల్ జాయింట్ సెక్రటరీ శివప్రకాష్, స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్లు గురువారం ఉండవల్లిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో పాటు భాజపా నేతలను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం వారితో చంద్రబాబు భేటీ అయ్యారు. భారతీయ జనతా పార్టీతో టీడీపీకి ఉన్న పొత్తు నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, రేపటి ఎన్నికల్లో అనుసరించవలసిన విధానాలపై వారి మధ్య చర్చ సాగినట్టు తెలుస్తుంది. తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్లకు విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం కోసం గ్రామానికి వచ్చిన శ్రీభరత్ గంటాలకు పూలమాలలు వేసి ఆహ్వానించారు. పాండ్రంగి గ్రామంలో ప్రచారం ముగిసిన అనంతరం గంటా, శ్రీభరతులు చిన్నాపురం, తునివలస, రెడ్డిపల్లి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండలంలో కూటమి ఉమ్మడి అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు, శ్రీభరత్లు తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పల్లెలు, పట్టణాలు ఇలా ఏ ప్రాంతానికి వెళ్లినా విశేష స్పందన లభించడం సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. నేను గతంలో 5 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచానని, ఇది 6వ ఎన్నిక అని ఎప్పుడూ లేనంత అనుభవం ఎదురవుతోందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారు గతంలో ఓట్లు అడిగేవారమని, ప్రస్తుతం ప్రజలే తెదేపా కూటమికి ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. తెదేపా హయాంలో నిధులు మంజూరీ చేసే సమయానికి ప్రభుత్వం అధికారం కోల్పోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో చేతగాని వైకాపా ప్రభుత్వం పాండ్రంగిలో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలేకపోయిందన్నారు. దీర్ఘకాలం నుండి ఇనాం సమస్యతో బాధపడుతున్న కృష్ణాపురం రైతులకు ఖచ్చితమైన హామీ ఇస్తూ భూపట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరాడ రాజబాబు, కృష్ణాపురం సర్పంచ్ లక్ష్మీ భవానీ, మాజీ ఎంపీపీ గోపిబాబు, మాజీ పార్టీ అధ్యక్షుడు నగేష్ కుమార్, సీనియర్ నాయకులు అచ్చులు నాయుడు, పైడి నాయుడు, తెదేపా, జనసేన, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1999లో ముందు నేను అనకాపల్లి ఎంపీగా మొట్టమొదటిగా పోటీ చేసిన దగ్గర నుంచి ఈ 25 ఏళ్ల ప్రయాణంలో అనేక నియోజకవర్గాలు, లక్షలాది మంది ప్రజల్ని కలుసుకోవడం జరిగింది.
ఇది నాకు 6వ ఎన్నిక. అయితే ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఈ గ్రామంలో వచ్చి మీ అందరిని చూసిన తర్వాత నాకు గత 5 ఎన్నికల్లో ఎన్నడూ లేనిది ఒక కొత్త అనుభూతి. అంతకుముందు ఎన్నికలప్పుడు గ్రామాల్లోకి వెళ్తే కొంత స్పందన మిశ్రమంగా ఉండేది. కొంతమంది బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు, కొంతమంది వచ్చారా చూద్దాం అన్నట్టు ఉండేవాళ్ళు, కొంతమంది అయితే కాదు అన్నట్టు ఉండేవాళ్ళు. కానీ ఈసారి కృష్ణాపురం గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మీ అందరినీ చూస్తా ఉంటే గ్రామం మొత్తం, ఆ రోజు మనం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒక్క గ్రామానికి 3,76,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అంటే మనం చెప్పుకోని అవసరం లేదు, గ్రామంలో మీరు అందరూ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఎన్నో సజీవ సాక్ష్యాలు. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే మనం చేసిన అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కూడా నేను మీకు చెప్పడం అవసరం లేదు ఏం జరిగిందో ఏంటనేది. ఈ గ్రామానికి ప్రధానంగా నాకు ఎప్పుడు కూడా గత 5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా మాట్లాడినప్పుడు కూడా మా నాయకులందరూ కూడా వచ్చేవాళ్ళు. ప్రత్యేకంగా భీమిలి నియోజకవర్గంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఉద్యోగాలు తీసుకుని రావాలి, పెట్టుబడులు తీసుకుని రావాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనేది బాగా ఆలోచిస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా అనేది మర్చిపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసింది. మీ అందరూ ఒకసారి గమనించాలి, మన ఇంటి మీద అప్పు ఉంటే మనం ఎన్ని కష్టాలు పడతాం మనకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో 12-13 లక్షల కోట్ల మీద వచ్చేస్తే మీ ఒక్కొక్కరి మీద, అంటే ఇంట్లో 4 ఉంటే 5 ఉంటే ఒక్కొక్కరి మీద 2 లక్షల అప్పు, అంటే ఇంట్లో 4 ఉంటే ఒకరి మీద 8 లక్షల అప్పు. మీరు ఎప్పుడు కడతారండి ఈ అప్పు? ఇవన్నీ మీ నుంచే, ఇందులో చెత్త పన్నని ఇంకేదో పన్నని మీ నుంచే మళ్ళీ ఇలా ఇచ్చినట్టు ఇచ్చి డబ్బులు మీ దగ్గర నుంచి మళ్ళీ లాగేస్తున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే మనం వ్యక్తిగత స్వార్థాల కోసం పోకూడదు, మన రాష్ట్రాన్ని కాపాడుకోండి, దుర్మార్గ పాలన ఓడించాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది అని రాశారు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలలో మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన అంశం మన కుటుంబంలోని వారే హత్యకు కారణం కావడం, వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం అంటూ లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి దివంగత నేత వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో తాను పడుతున్న వేదనను, తన కుమార్తెపై సాక్షి పత్రిక ఛానల్స్లో వస్తున్న కామెంట్స్ను ఆమె పేర్కొన్నారు. నిన్ను సీఎంగా చూడాలని మీ చిన్నాన్న ఎంతో తప్పించారు. అటువంటి వ్యక్తిని హత్య చేసిన వారికి నీవు అండగా నిలబడటమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు ఇచ్చావంటూ లేఖలో సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యునిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా అయినా ఆలోచన చేయాలని, కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. న్యాయం, ధర్మం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నానంటూ సౌభాగ్యమ్మ తాను రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్, మీడియా కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు హనీష్ జాబ్రా గురువారం సందర్శించారు. మీడియా మానిటరింగ్, వాహనాల జీపీఎస్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఎన్నికల అధికారుల పనితీరు, ఎంసీఎంసీ ద్వారా జ్యూరీ చేస్తున్న అనుమతులపై ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు అందించారు. గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా గురువారం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్, చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్ కార్యక్రమాలను, వీడియో మానిటరింగ్, ఎంసీసీ, సి విజిల్ 24/7 ఫిర్యాదుల విభాగం, సోషల్ మీడియా పర్యవేక్షణ, రిపోర్ట్స్ విభాగాలు తనిఖీ చేశారు. అన్ని విభాగాల నుండి చేస్తున్న కార్యక్రమాల వివరాల నివేదికలను సమర్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం మీడియా సెంటర్ ను సందర్శించారు. ఎంసీఎంసీ ద్వారా జారీ చేస్తున్న అనుమతులపై ఆరా తీశారు. పెయిడ్ న్యూస్ ప్రకటనల అభ్యర్థుల ఖాతాలో వేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను ప్రతిరోజు కలెక్టరేట్ కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ప్రజలు తనను కలవచ్చనని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారం కోసం ఎన్నికలకు సంబంధించిన పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల కోడ్ ఉల్లంఘన, నగదు, మద్యం పంపిణీ తదితర అంశాలపై ఫిర్యాదులను తగు ఆధారాలతో ఫోటోగ్రాఫ్ లేదా వీడియో, వాయిస్ మెసేజ్ ద్వారా ఫిర్యాదుదారు కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ తో సహా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. పరిశీలకుని వెంట డిఆర్ఓ అనిత, సిపిఓ బాలాజీ, డిఐపిఆర్ఓ రమేష్, కంట్రోల్ రూమ్ అధికారులు పాల్గొన్నారు.
నగరంలోని 46వ డివిజన్ కనపాక ప్రాంతంలో జరిగిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం 46వ డివిజన్ పరిధి కనపాక ప్రాంతంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన పెద్ద కుమార్తె అల్లుడు డాక్టర్ సంధ్య, డాక్టర్ నాగాభిషేక్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన రాకను పురస్కరించుకుని స్థానికులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కోలగట్ల వీరభద్రస్వామికి ప్రజల బ్రహ్మరథం పడుతున్నారన్నారు. 5 ఏళ్ల పాటు ఆయన ప్రజలకు అందించిన ఉత్తమ సేవలు, మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఆదరణ చూపుతున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన, అవినీతి రహిత పాలన పట్ల ప్రజలు తమ అభిమానాన్ని చాటుతున్నారన్నారు. స్థానిక కార్పొరేటర్ బొద్దూరు గోవిందమ్మ మాట్లాడుతూ తమ డివిజన్ అభివృద్ధికి కోలగట్ల వీరభద్రస్వామి ఎంతోగానో కృషి చేశారన్నారు. ఎన్నో ఏళ్ల నాటి సమస్యలను పరిష్కరించారన్నారు. 2.5 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో బొద్దూరు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్లోని తన స్వగృహం నుండి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా తరలివెళ్లి తన నామినేషన్ను నాని దాఖలు చేశారు. ఈ ర్యాలీలో వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. గుడివాడ అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురువారం కొడాలి నాని తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొడాలి నాని గత ఎన్నికల్లో 20,000 మెజార్టీ తనకు వచ్చిందని, ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీ లభిస్తుందని అన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్ల కంటే ఎక్కువ లభిస్తాయని అన్నారు. తన నామినేషన్కు వేల సంఖ్యలో వచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మరోసారి గుడివాడలో విజయకేతనం ఎగురవేస్తాను. పరాయి దేశంలో డబ్బు సంపాదించుకొని అక్కడ సంపాదించిన సొమ్ము మదంతో గుడివాడలో రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యధిక సీట్లు వైసీపీ గెలుస్తుందని, మహిళా ఓటర్లు ఈసారి ఏకపక్షంగా ఓట్లు వేస్తారని నాని అన్నారు. ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడూ లేడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నేను కూడా చాలా బలంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు. మా విజయాన్ని ఎవడో ఆపలేడు. 8,000 మెజార్టీలో గెలవబోతున్నారు సార్ మీరు? 8,000 మెజార్టీ అంటే నేను గతంలో 14లో 11,500తో గెలిచాను. దాన్ని మించి వస్తుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది. దానికన్నా ఇంకో 4-5 వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం. ఇంకెక్కువతో కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా, ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో, కృష్ణా జిల్లాలో 16 సీట్లకి, గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు, ఇంకా 1 సీటు పెరుగుతుందని భావిస్తున్నాను. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.